హలో ఎవ్రీవన్, ఇవాళ మనం మొరాలిటీ వర్సెస్ ఎథిక్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్స్ టేక్ ఎ స్టోరీ. ఏమవుతుందంటే, ఒక యంగ్ డాక్టర్ అప్పుడే గవర్నమెంట్ డాక్టర్గా అపాయింట్ అవుతారు. లెట్ us సే హర్ నేమ్ ఇస్ ప్రియా. సో ఏమవుతుంది, ఒక రోజు నైట్ వెన్ షీ వాజ్ ఇన్ చార్జ్ ఫర్ ది మెడికల్ సర్వీసెస్ ఒక హిట్ అండ్ రన్ కేసు వస్తుంది. ఒక అమ్మాయికి ఫుల్ బ్లడ్ పోతూ ఉంటుంది, తన్ని హాస్పిటల్కి తీసుకుని వస్తారనమాట. సో హాస్పిటల్కి తీసుకుని వచ్చిన తర్వాత ఏంటంటే, ఆ అమ్మాయికి ఇప్పుడు బ్లడ్ కావాలి. అయితే హాస్పిటల్లో ఉండే బ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని రెనోవేషన్ కోసం క్లోజ్ చేశారు. సో దెర్ ఇస్ నో యాక్సెస్ ఫర్ బ్లడ్. తర్వాత ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే, ఎవరైనా స్క్రీన్డ్ డోనార్స్ ఉండాలి. అంటే వాళ్ళ బ్లడ్ తీసుకుని డిసీజెస్ ఉన్నాయా లేదా చెక్ చేసి తర్వాత ఎక్కించాలి. సో అన్వెరిఫైడ్ ఆర్ అన్స్క్రీన్డ్ డోనార్ బ్లడ్ ఎక్కించకూడదు మెడికల్ రూల్స్ ప్రకారం. సో అది ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న రూల్స్, అండ్ దట్స్ ఆల్సో ట్రూ. ఏమైనా డిసీజెస్ ట్రాన్స్మిట్ అయితే షీ వుడ్ బి రెస్పాన్సిబుల్. తర్వాత అమ్మాయికి ఏం తెలుస్తుంది, బ్లడ్ దొరికేలా లేదు, స్క్రీన్డ్ డోనార్ దొరికేలా లేరు. అంటే అసలు స్క్రీన్ చేయడానికి ఆ టైంలో ఎక్విప్మెంట్ లేదు. అయితే వాళ్ళ బ్రదర్ది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అని తెలుస్తుంది. ఇప్పుడు కానీ వాళ్ళ బ్రదర్ని స్క్రీన్ చేసేంత టైము లేదు. సో ఏం చేస్తుంది అమ్మాయి, ఆన్ రిస్కింగ్ హర్ సస్పెన్షన్. ఇప్పుడు ఈ అమ్మాయి స్క్రీన్ చేయకుండా బ్లడ్ ఎక్కించిందంటే సస్పెండ్ చేస్తారు కదా, ఆన్ వెడ్జ్ ఆఫ్ సస్పెన్షన్ కూడా అమ్మాయి ఏం చేస్తుంది, వాళ్ళ బ్రదర్ బ్లడ్ని ఎక్కించేస్తుంది ఎవరిలోకి, హిట్ అండ్ రన్ కేసులో వచ్చిన పేషెంట్కి. సో డిడ్ షీ డూ కరెక్ట్ ఆర్ డిడ్ షీ డూ రాంగ్? ఇప్పుడు ఇన్స్టిట్యూట్ చెప్తున్న ప్రకారం, ఇన్స్టిట్యూషనల్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం షీ షుడ్ గివ్ బ్లడ్ ఆఫ్ స్క్రీన్డ్ డోనార్, అంటే అన్నీ చెక్ చేసి. కానీ తిను వాళ్ళ బ్రదర్ది ప్రిలిమినరీ చెక్స్ చేసి మాత్రమే బ్లడ్ ఇచ్చేసింది. సో దీంట్లో మొరాలిటీ వర్సెస్ ఎథిక్స్ అన్న ఒక కాన్సెప్ట్ వస్తుంది అనమాట. మొరాలిటీ ఏం చెప్తుందంటే, వాట్ యూ బిలీవ్ టు బీ రైట్, నీకు ఏం కరెక్ట్ అనిపిస్తుందో అది అన్నట్టు. సో దాంట్లో ఈ కేసులో ఆవిడకి కంపాషన్ ఇంకా కన్సైన్స్ పనిచేసింది. నెక్స్ట్ ఎథిక్స్ ఏం చెప్తుందంటే, వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్, what are you expected to do by the institution or the society or the system. So what are you expected to do అన్నది ఎథిక్స్ చెప్తుంది అనమాట. దాంట్లో ఎక్కువగా ఏముంటాయి, రూల్స్, కోడ్స్ ఆఫ్ కండక్ట్, ఇవన్నీ ఉంటాయి. సో మోరల్స్కి ఎథిక్స్కి డిఫరెన్స్ అనేది వస్తుంది. ఈ కేసులోనే చూసాం, ఈ అమ్మాయి మోరల్లీ రైట్ కానీ ఎథికల్లీ రాంగ్. సో షీ ఈస్ మోరల్లీ రైట్ బట్ ఎథికల్లీ రాంగ్. దేర్ ఈస్ అనదర్ కేస్, మోరల్లీ రాంగ్ బట్ ఎథికల్లీ రైట్. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయన్నమాట. యూజువల్గా ఏంటంటే, డౌరీ కేసులో సొసైటీ అంతా డౌరీ తీసుకోవడాన్ని యాక్సెప్ట్ చేసింది అనుకో, సోషల్ ఇన్స్టిట్యూషన్ లైక్ ఫ్యామిలీ అది ఏం చెప్తుంది, డౌరీ తీసుకోవడం కరెక్ట్ అని చెప్తుంది. కానీ అబ్బాయికి ఎవరైతే హూస్ గెటింగ్ మ్యారీడ్, ఇఫ్ హీ ఫీల్స్ దట్ టేకింగ్ డౌరీ ఈజ్ రాంగ్, ఆయనకి మోరల్లీ అది రాంగ్ కానీ సొసైటీకి ఎథికల్గా అది కరెక్ట్ అయిపోయింది. సో దెర్ ఆర్ టూ కేసెస్. ఇప్పుడు ఏం జరుగుద్దంటే, మొరాలిటీకి ఎథిక్స్కి మధ్యలో అకాడమిక్గా డిఫరెన్స్ చూద్దాం. మొరాలిటీ అనేది పర్సనల్ బిలీఫ్స్ అండ్ వాట్ ఈస్ రైట్ ఆర్ వాట్ ఈస్ రాంగ్ అన్నది. బట్ ఎథిక్స్ ఏం చేస్తే, సిస్టమాటిక్ రూల్స్ ఆన్ ఏ హోల్ కమ్యూనిటీ ఏమనుకుంటుంది, రైట్ కండక్ట్ అని యూనివర్స్ ఆర్ ది లార్జర్ కమ్యూనిటీ ఏమి అని బిలీవ్ చేస్తుంది అన్నది ఎథిక్స్. బేసిక్గా మొరాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది, మన రిలీజియన్, మన ఫ్యామిలీ, మన కల్చర్ అండ్ మన ఎక్స్పీరియన్స్తో మనకు వచ్చిన కన్సైన్స్. ఫర్ సపోజ్ మనం చూస్తాం చాలా విలన్స్కి చిన్నప్పుడు ఎవరో వచ్చి వాళ్ళ నాన్నగారిని చంపేసినందుకు వీళ్ళు విలన్ కింద మారిపోతారు. ఇట్స్ దేర్ మోరల్స్, అది వాళ్ళకి కన్సైన్స్ నుంచి వచ్చింది, వాళ్ళ ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు కరెక్టా రాంగ్ అంటే వాడు కరెక్ట్ కానీ సొసైటీకి ఎథికల్గా వాడు చూస్తే రాంగ్. అండ్ ఎథిక్స్ అనేవి ఫిలాసఫీ, లా అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ మీద రీసెర్చ్ చేసి, ఫిలాసఫీ లైక్ స్టాయిసిజం, గాంధీయిజం ఇవన్నిటి మీద రీసెర్చ్ చేసి ఒక కంక్లూషన్కి వస్తారనమాట. సో ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఫిలాసఫీ అండ్ లా. నెక్స్ట్ మొరాలిటీ స్కోప్ ఇండివిజువల్కి, కమ్యూనిటీ, చిన్న కమ్యూనిటీ అంటే నీ ఫ్యామిలీ ఆర్ నీ క్యాస్ట్లో ఉన్న ఫ్యామిలీస్కి అలాగా అనిపించవచ్చు. బట్ ఎథిక్స్ అనేవి ఫ్లెక్సిబుల్, డిబేట్ చేస్తారు. మోరల్స్ మార్చుకోవడం కష్టం బికాస్ చిన్నప్పటి నుంచి అదే చూసి పెరుగుతాం. బట్ ఎథిక్స్ వచ్చేసినప్పుడు కాంటెక్స్ట్ మారుతున్న కొద్దీ ఎథిక్స్ మారుతూ ఉంటాయి, కల్చర్ మారుతున్న కొద్దీ, టైం మారుతున్న కొద్దీ ఎథిక్స్ అనేవి మారుతుంటాయి. వన్స్ అపాన్ ఎ టైం, ముఘల్స్ టైం, ఆ టైంలో వార్ ఇస్ నార్మల్, కిల్లింగ్ అదర్ పర్సన్ ఇన్ వార్ ఇస్ నార్మల్. బట్ హౌఎవర్ ఇప్పుడు కిల్లింగ్ అ పర్సన్ ఇస్ ఎ క్రైమ్.
అలాగనమాట. నెక్స్ట్ ఫోకస్ ఆఫ్ మొరాలిటీ ఇన్నర్ పర్సనల్ వర్చ్యూ మీద ఉంటుంది. ఫోకస్ ఆఫ్ ఎథిక్స్ అవుటర్ బిహేవియర్. ఇందాక చూసాం కండక్ట్ ఈజ్ ఓకే, కానీ బిహేవియర్ ఇస్ ఇంపార్టెంట్. సో అవుట్వర్డ్ బిహేవియర్ ఏంటి, డ్యూటీస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, దాని మీద ఎథిక్స్ ఉంటుంది. సో మొరాలిటీకి ఎగ్జాంపుల్ వచ్చేసి చారిటీ ఇవ్వడం ఇస్ ఆర్ డ్యూటీ అని చెప్పి, చారిటీ ఇవ్వడం మంచిదే అని చాలామంది నమ్ముతారు. బట్ కొంతమంది ఇలా చూస్తారంటే దాన్ని, చారిటీ ఇవ్వడం వల్ల ది అదర్ పర్సన్ని నువ్వు అన్ప్రొడక్టివ్ చేస్తున్నావు, అంటే వాడిని పని చేయకుండా నువ్వే ఈజీగా మనీ ఇచ్చేస్తున్నావు. అలా చూసే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ చాలా వరకు సొసైటీ అలాగే చూస్తుంది. సో ఇఫ్ దెర్ ఆర్ బెగ్గర్స్, సొసైటీ ఎలా చూడదు, మనం రిసోర్సెస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు బెగ్గర్స్గా మిగిలిపోయారని చూడదు. ఎలా చూస్తుంది, వాళ్ళు క్యాపబుల్ కాదు కాబట్టి, వాళ్ళకి పని చేత కావట్లేదు కాబట్టి వాళ్ళు బెగ్గర్స్గా మిగిలిపోయారు. సో ఇట్స్ ఎ డైలమా అనమాట. సో ఈ డైలమాని మొరాలిటీలో డిస్కషన్ ఉండదు, ఎందుకంటే ఒకటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి మన పేరెంట్స్ ఎవరికైనా మనీ ఇస్తున్నారనుకో, ఫర్ సపోజ్ బెగ్గర్స్కి, వీ ఫీల్ దట్ యా ఇవ్వాలి. అండ్ ఇఫ్ ఇవ్వట్లేదు అనుకో పేరెంట్స్, వాట్ పేరెంట్స్ థింక్ అదే చిల్డ్రన్కి వచ్చి ఓ బెగ్గర్స్కి డబ్బులు ఇవ్వకూడదు, అలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఎథిక్స్లో ట్రాన్స్పరెన్సీ ఎక్సెట్రా ఉంటుంది. జర్నలిజం, మెడికల్ ఎథిక్స్, ప్రొఫెషనల్ ఎథిక్స్, మీడియా ఎథిక్స్, ఇలా వాళ్ళ ప్రొఫెషన్ తగ్గట్టు ఎథిక్స్ డిబేట్లో ఉంటాయి. నౌ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కరప్ట్ కొలీగ్ నీ ఫ్రెండ్, ఇప్పుడు నువ్వు తను కరప్షన్ చేస్తున్నాడని విజిల్ బ్లో చేయాలా లేదా అన్నది నీ డైలమా. నీ మోరల్స్ ఏం చెప్తే, అరే నా ఫ్రెండ్ నేను చేయకూడదు అని చెప్తాయి. కానీ ఎథికల్గా ఇన్స్టిట్యూషన్స్ ఏం చెప్తాయి, వెన్ యూ సీ సంథింగ్ యూ హ్యావ్ టు విజిల్ బ్లో ఇట్. సో ఎథికల్గా అది కరెక్ట్ అవుతుంది. కర్ణుడు మహాభారతంలో హీ వాజ్ మోరల్లీ రైట్ బికాస్ తనేమనుకున్నాడో అదే చేశాడు. కానీ ఎథికల్గా సపోర్టింగ్ అ రాంగ్ పర్సన్ ఆర్ ఎ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ రాంగ్ ఇంటెన్షన్ ఇస్ రాంగ్. సో మళ్ళీ ఎథికల్గా రాంగ్ అయ్యారు ఆయన. మోరల్లీ హీ వాజ్ కరెక్ట్ బికాస్ హీ హ్యాస్ చూజన్, హీ హ్యాస్ ది వాల్యూ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఆయనకి ఫ్రెండ్షిప్ అనే వాల్యూ ఎక్కువ. సో తనకి క్రైసిస్లో హెల్ప్ చేశాడని దుర్యోధనుడితో హీ విల్ బి వెరీ గుడ్ ఫ్రెండ్. యుతనేషియా 2 కేసెస్లో ఉండొచ్చు. మోరల్లీ నాకేమనిపించవచ్చు, ఆ పేషెంట్ చాలా సఫర్ అవుతున్నారు, చాలా పెయిన్ ఉంది, సో మనం యుతనేషియా చేసేయాలి. నా మోరల్స్ ఏం చెప్తాయి, గుడ్, కరెక్ట్. కానీ ఫర్ సపోజ్ లా ఇలా చెప్పింది అనుకో, ఇండియాలో యుతనేషియా నాట్ అలౌడ్. యూ రిమెంబర్ 2011కి అన్న ముందు దానికి రూల్స్ గురించి కూడా ఆలోచించలేదు. సో ఓకే లేవు, సో అది ఎథికల్గా ఏంటి, యుతనేషియా రాంగ్ అయిపోతుంది. ఇంకో కేసు కూడా ఉంది. మోరల్స్గా నీకేమనిపిస్తుంది, ఒక కేర్ అండ్ సపోర్ట్ ఇస్తుంటే వాళ్ళు బతికే ఉన్నారు కదా, ఉండనివ్వచ్చు కదా, వాళ్ళ ప్రాణం తీసే హక్కు మనకెలా ఉంది అన్నది ఒకటి. నెక్స్ట్ ఎథికల్గా ఇఫ్ సుప్రీంకోర్టు సెడ్ ప్యాసివ్ యుతనేషియా ఇస్ యాక్సెప్టెడ్, ఎథికల్గా అది కరెక్ట్ అయిపోయింది, మోరల్గా రాంగ్ అయిపోయింది. సో ఆ డైలమా అనేది ఉంటుంది అనమాట. సో బేసికల్గా మొరాలిటీ అనేది ఎక్కువ పర్సనల్ స్పేస్లో ఉంటుంది, ఎథిక్స్ అనేవి ప్రొఫెషనల్ స్పేస్లో ఉంటాయి. అయితే ఒక గుడ్ సిటిజన్, హ్యూమన్ బీయింగ్ ఆర్ సివిల్ సర్వెంట్ ఏం చేయాలి, ఇట్స్ అ డైలమా. వాళ్ళు ఏం చేయాలంటే మోరల్ ఇంటిగ్రిటీ ఉండాలి, ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అంటే వాళ్ళు మోరల్గా ఏది రైట్ అని ఫీల్ అవుతున్నారో అది చెప్పేంత కరేజ్ ఉండాలి. అండ్ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్కి రెస్పాన్సిబిలిటీ కూడా ఎథికల్గా రెస్పాన్సిబుల్ అవ్వాలంటే, ఇప్పుడు ఆ కేసులో ఆ డాక్టర్ ఎప్పుడైతే రాంగ్, అంటే ప్రొసీజరల్గా రాంగ్, స్క్రీన్డ్ డోనర్ బ్లడ్డే ఇవ్వాలి కానీ ఇవ్వట్లేదు, బట్ హర్ ఇంటిగ్రిటీ ఏం చెప్పింది, మోరల్ ఇంటిగ్రిటీ, దిస్ విల్ బి రైట్, అది ఓకే. ఇప్పుడు ఆ డెసిషన్కి ఆవిడికి సస్పెన్షన్ వచ్చినా షీ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్. అప్పుడు అది ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అవుద్ది, ఇన్స్టిట్యూషన్కి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. వాళ్ళు డాక్టర్స్ ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ రూల్స్ ఏవైతే పెట్టుకున్నారో దానికి రెస్పాన్సిబుల్గా ఉండి దానికి అకౌంటబుల్గా ఉంది ఆవిడ. సో బోత్ సిచ్యువేషన్స్కి రెడీ అయ్యి ఉండాలి. ఇంకొక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం ఇవాళ, అబ్సల్యూట్ ఎథిక్స్ వర్సెస్ రిలేటివ్ ఎథిక్స్. దీంట్లో ఏం జరుగుద్దంటే, రవి అని ఒక జర్నలిస్ట్ ఉంటారు, ఆయన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఒక హాస్పిటల్ ఉంది, అది పూర్ పీపుల్ని బాగా ట్రీట్ చేస్తుంది, చారిటీ మీద బాగా ట్రీట్ చేస్తుంది. కానీ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి హాస్పిటల్లో, ఆ ఇన్స్టిట్యూషన్ స్ట్రక్చర్లో ఎక్కడో దేర్ ఇస్ అ రాంగ్ గోయింగ్ ఆన్, కరప్షన్ అవుతుంది అని తెలుసుకుంటాడు. తిని ఏం చేస్తాడంటే వీళ్ళ హెడ్కి, హాస్పిటల్ హెడ్ ఫోన్ చేసి ఇలాగే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ఐఎమ్ గోయింగ్ టు విజిల్ బ్లో, నేను చెప్పేస్తాను బయట, ఐ విల్ పబ్లిష్ దిస్ ఆర్టికల్ ఇన్ ద మ్యాగజైన్ అని చెప్తాడు. అప్పుడు ఆ హెడ్ అంటాడు, లేదు మీరు ఇలా చేస్తే
ఈ హాస్పిటల్ మూతపడుతుంది, షట్ డౌన్ అవుతుంది. అప్పుడు మేము ఈ పూర్ పీపుల్కి ఏదైతే చారిటీ బేసిస్ మీద ట్రీట్మెంట్ ఇస్తున్నామో దానికి యాక్సెస్ పోతుంది, వాళ్ళకి కష్టం అవుతుంది అని చెప్తారు. అప్పుడు ఆ హెడ్ ఏం చేస్తాడు, 1 month టైం అడుగుతాడు. సో 1 month టైం అడిగితే రవి సైడ్ ఓకే, టేక్ 1 month టైం. అయితే ఆ 1 month టైం తీసుకుని ఆ హెడ్ కరెక్షన్స్ చేస్తాడు. అప్పుడు 1 month తర్వాత ఏం చేస్తాడంటే రవి, హీ విల్ పబ్లిష్ ది ఆర్టికల్ని పబ్లిష్ చేసి ఏం ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయితో పాటు ఏమేం కరెక్టివ్ స్టెప్స్ని తీసుకున్నాడు అని కూడా చెప్తాడు. అయితే అబ్సల్యూట్ ఎథిక్స్ ఏం చెప్తుందంటే, ఎథిక్స్ ఏం చెప్తే అది చేయాలి అని. సో దాన్ని బట్టి ఏంటి, రవి ఇమీడియట్గా ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. రిలేటివ్ ఎథిక్స్ ఏం చెప్తుందంటే, సిచ్యువేషన్ని అనలైజ్ చేసి ఏది హ్యుమానిటీకి ఆర్ ఎథికల్గా ఆర్ చాలామందికి మంచిగా అవుతుందో అది చెయ్యాలి అని చెప్తుంది. సో తను ఏం చేశాడు, సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోవడం వల్ల పూర్ పీపుల్కి వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి దొరికాయి అండ్ ఈ ఇర్రెగ్యులారిటీస్ కరెక్షన్ కూడా జరిగింది. సో రిలేటివ్ ఎథిక్స్ సిచ్యువేషనల్గా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటే కొంచెం థింక్ చేసి యాక్ట్ చేయాలి. ఈ అబ్సల్యూట్ ఎథిక్స్లో క్లియర్గా ఉంటుంది ఎస్ ఆర్ నో అండ్ స్టెబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ లైట్ సేజ్ స్టాప్ అంటే స్టాపే. రిలేటివ్ ఎథిక్స్లో ఎలా అంటే ఎస్, అవి కొంచెం ఫ్లెక్సిబుల్ అండ్ సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. రెడ్ లైట్ సేస్ స్టాప్ ఓకే, బట్ అంబులెన్స్ వెళ్తున్నప్పుడు ఇట్స్ అన్ ఎమర్జెన్సీ, యూ హ్యావ్ టు చేంజ్. సో ఇది ఎక్కువ ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట. సో అబ్సల్యూట్ ఎథిక్స్ అనేవి బ్యాక్ బోన్ ఐడియల్స్. సో మనం ఆ ఐడియల్స్ని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలి. వేరాస్ రిలేటివ్ ఎథిక్స్ ఒక బ్యాలెన్స్ని తీసుకొస్తాయి. బికాజ్ సడన్గా తిను ఆ రోజు విజిల్ బ్లో చేసేసిండి, ఆర్టికల్ని పబ్లిష్ చేసి ఉంటే ఆ పూర్ పీపుల్కి ట్రీట్మెంట్ దొరకడం కష్టమైపోయింది. సో అబ్సల్యూట్ ఎథిక్స్ సడన్గా బ్లో అవుతుంది, సిస్టమ్ అంతా వేవ్ అవుతుంది. సో అలా అయితే చాలా టర్మాయిల్ ఉంటుంది, కమ్యూనల్ హార్మనీ దెబ్బతింటుంది. రిలేటివ్ ఎథిక్స్ కొంచెం బ్యాలెన్స్ చేసి సిచ్యువేషన్ని ఫైన్ ట్యూన్ చేసి కరెక్షన్స్ అనేవి నెమ్మదిగా జరుగుతాయి. సో దట్ ఈస్ అ బెటర్ అప్రోచ్. సో థ్యాంక్ యూ.